మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు, వాళ్ళకి సంబంధించిన నాయకులు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయాలని మీరు కోరుకుంటారు? ఇప్పటివరకు అయితే వాళ్ళ అభిమానులు కొంతవరకు మీకు ఫోన్పేలో వాటిలో వేశారు. ఇప్పుడు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఏం చేయాలని అబ్బాయిని డిశ్చార్జ్ చేపిస్తే బెటరు అని అనుకుంటున్నాను సార్. అయితే డిశ్చార్జ్ ఒకటి ఆ అబ్బాయి కోరుకునేది ఏంటంటే, ఆ అబ్బాయి చాలా స్ట్రెస్లో ఉన్నాడు. 2 years నుంచి హాస్పిటల్లో తిరుగుతూ అట్లా ఉన్నాడనమాట. నువ్వు ఈరోజు డిశ్చార్జ్ చేస్తే 2 days నుంచి ఆ అబ్బాయి గంజి తాపిచ్చే వాళ్ళము. ఇప్పుడు గంజిగా నేను తాగను, నాకు టాబ్లెట్స్ ఇచ్చే నేను తీసుకుని ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏం చేయాలంటారు? డిశ్చార్జ్ చేపిస్తే చాలు సార్. ఎంత కట్టాలా? 20 lakhs అని చెప్పి ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు టీటీడీ ద్వారా నేను వెళ్ళామన్నమాట. వెళ్తే లేదమ్మా మేము ఇచ్చిండేది 40 lakhs అని చెప్పారు. ఇప్పుడు 51లో మేము 60 కడతామని చెప్పినాం అనమాట. 61 కడితే 60లో 51 కడితే ఇంకా 9 lakhs పెండింగ్ ఉంది సార్. ఆ 9 lakhs పెండింగ్ పెట్టి క్లోజ్ చేసి కొంత 9 lakhs 10 lakhs ఎంతో ఉంది, దాన్ని నేరుగా హాస్పిటల్ కట్టమని మీరు జూనియర్ ఎన్టీఆర్ని కోరబోతున్నారు. అవును సార్, అవును సార్. కొంత అమౌంట్ మాకేమి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్కే నేను అడుగుతున్నాను సార్. నేనేమీ అడగలేదు. ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి డిశ్చార్జ్ చేస్తే చాలు, అదొక్కటే కోరుకుంటున్నాను సార్, ఇంకేం లేదు సార్.